పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదని, ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే డీజేఆర్ ట్రస్ట్ ముఖ్య లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్కు హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతిభకు పెద్దపీట వేస్తూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీ ప్రాంగణం ఆదివారం విద్యార్థులు తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్టుకు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రసంగించారు. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నా విద్య లేకపోతే అవి వ్యర్థమేనన్నారు. ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటూ ఆకాంక్షించారు. పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి నాణ్యమైన విద్య అందించడమే డీజేఆర్ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఇప్పటికీ 100 మంది విద్యార్థులకు అండగా నిలిచిన డీజేఆర్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో 500 మంది విద్యార్థులను చదివించాలి అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. టాలెంట్ టెస్టును పారదర్శకంగా పగడ్బందీగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసి కొంతమంది తమను సంప్రదించి పిల్లలకు అవకాశం కల్పించాలని కోరినా ప్రతిభ ఉన్న వారికే అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వారి విజ్ఞప్తులను సున్నితంగా తిరస్కరించానన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో కులం, మతం, పార్టీ అనే భేదాలు లేకుండా కేవలం ప్రతిభనే ప్రమాణంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. టాలెంట్ టెస్టులో ఎంపికైన విద్యార్థుల జాబితాను ఈ నెల 29వ తేదీన ప్రకటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీజేఆర్ ట్రస్టీ దామచర్ల నాగసత్యలత, డైరెక్టర్లు అనీషాలక్ష్మి, తనుజాలక్ష్మి, శ్రీ హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరెంట్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు ఉత్సాహంగా పోటీ పడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంటే లాస్ట్ ఇయర్ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఒక 100 మెంబర్స్ని ఫ్రీగా చదివించాలనేది ఆ రోజు మన ట్రస్ట్లో పిల్లలు కానీ అందరూ కూడా ఒక డెసిషన్ తీసుకొని పోయినసారి పెట్టారు. దాంట్లో అప్పుడు కూడా దగ్గర 1500 మంది ఆ రోజు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో 100 మెంబర్స్ని మెరిట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి 1 ఇయర్ వరకు వాళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ అందరూ కూడా చేయడం జరిగింది. నిన్నే వాళ్ళకి 7th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి కూడా నిన్నంతా కూడా బుక్స్ కూడా వాళ్ళందరూ కూడా ఇచ్చాం. అదేవిధంగా ఫీజులు కూడా కట్టేసి వాళ్ళంతా కూడా ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఈరోజు సెకండ్ ఇయర్ ఈరోజు ఇక్కడ మన హర్షిని కాలేజీలో ఇక్కడ ఎగ్జామ్ పెట్టారు. అందరూ కూడా మన పిల్లలంతా కూడా ఈరోజు ఎగ్జామ్ రాశారు. దీనికి కూడా 1570 మంది ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళల్లో 29th వాళ్ళకి అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. దాన్ని కరెక్ట్ చేసి ఆ రోజు 29th ఎవరైతే 100 మెంబర్స్ మెరిట్ ఉన్నారో వాళ్ళకి అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏదైతే 100 మెంబర్స్ ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 6th, 7th, 8th, 9th, 10th వరకు ఈ డీజేఆర్ ట్రస్ట్ వాళ్ళని చదివిస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళకు బుక్స్ కానీ అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన యూనిఫామ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలకు ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరూ కూడా చదివిస్తాం. పోయినసారి 6th క్లాస్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళు కూడా 10th దాకా వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకో 100 మెంబర్స్కి ఇట్లానే ఎగ్జామ్ పెడతాం. అట్లా 5 years 500 మెంబర్స్ని తీసుకొని 500 మెంబర్స్ని కూడా వాళ్ళు 10th క్లాస్ వరకు ఈ ట్రస్ట్ వాళ్ళని ఫ్రీగా చదివిస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మాది ఒకటే ఉద్దేశం. ఈరోజు చాలామంది పేదవాళ్ళు ఏదో ఇబ్బందుల వల్ల పిల్లల్ని చదివించకుండా అదేవిధంగా ఆపేసే పరిస్థితులు మనకి చూస్తూ ఉన్నాం. నా దగ్గర చాలా సంఘటనలు కూడా వచ్చినాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి. ఈరోజు చదువుకుంటే విలువ దేనికి లేదు. ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా, ఎన్ని వందల కోట్లు ఉన్నా కూడా చదువు ఉంటేనే దేనికైనా భవిష్యత్తు. ఆ చదువు ఉంటేనే రేపు ఏమైనా కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. పేదవాళ్ళ పిల్లలు కూడా చదివారు అంటే రేపు భవిష్యత్తులో ఆ కుటుంబాన్ని కాపాడతారు. ఆ కుటుంబాన్ని ఈ పిల్లలే రేపు వాళ్ళ తల్లిదండ్రులను చూసే పరిస్థితులు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దానికోసం అని చెప్పి మేము కూడా టార్గెట్ తీసుకొని ఒక 500 మెంబర్స్ని చదివించి అదేవిధంగా 10th క్లాస్ వరకు మనం బాధ్యత లేకుండా వాళ్ళని కష్టపడి చదివిద్దాం. అదేవిధంగా స్కూల్స్లో కూడా మేము కూడా ట్రస్ట్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ట్రస్ట్లో వాళ్ళు అటెండెన్స్ ఎట్లా ఉంది, ఎలా చదువుతున్నారు, ఇవన్నీ కూడా
మేము కూడా మానిటరింగ్ చేసి వాళ్ళని అన్ని విధాలు కూడా మేము మన పిల్లల మాదిరే వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈరోజు మేము అన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తర్వాత ఈరోజు ఎవరైతే 1580 మంది ఈరోజు పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ కూడా నా ఫస్ట్ విషయం తెలియజేస్తున్నా. ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళందరూ కూడా రేపు సెలెక్ట్ అవ్వాలని చెప్పి నేను తప్పకుండా కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ నా ఫస్ట్ విషయం తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక నమ్మకం మీద వాళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చి ఈరోజు డీజీఆర్ ట్రస్ట్లో ఎగ్జామ్ రాపించినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతటి పోయిన సంవత్సరం కూడా మా వర్షని అధినేత మనకొచ్చి రవి గారు ఈరోజు పూర్తిగా ఆయన బాధ్యతలు తీసుకొని పోయినసారి ఎగ్జామ్ పెట్టి బాగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా బాధ్యతలు చేసినందుకు రవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఆదివారం అయినా కూడా వాళ్ళ టీచర్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సక్సెస్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, రవి గారికి ప్రత్యేకించి మరోసారి నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే డీజీఆర్ ట్రస్ట్ వాలంటీర్స్ కూడా వాళ్ళందరూ కూడా బాగా చేస్తూ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరైతే ఈరోజు ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి 29 మీ అందరూ కూడా తెలియపరుస్తారు. వాళ్ళందరూ కూడా దీంట్లో ఏదో చూడట్ల ఒక పార్టీ కాదు, లేకపోతే ఒక క్యాస్ట్ కాదు, ఏది చూడట్ల ఎవరైతే మెరిట్గా కష్టపడి రేపు ఎగ్జామ్లో పాస్ అవుతారో వాళ్ళందరినీ కూడా ట్రస్ట్ ద్వారా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దీంట్లో కూడా కొంతమంది వాళ్ళ పొద్దున్నే వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు ఇదివరకు నా దగ్గర మా కంపెనీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు ఇక్కడ ఎగ్జామ్ రాసినా మాకు ఏదో విధంగా ఒకవేళ మనకి మార్కులు తక్కువ వచ్చినా కూడా మాకు ఎట్లా ఒకటి అకామిడేట్ చేయమని చెప్పి నన్ను అడుగుతున్నారు. కానీ దీంట్లో అలాంటి ఏమీ ఉండదు. మీకు అంతా కూడా ఓపెన్గా ఎవరికి ఎంత వచ్చింది, ఎవరికి ఎంత పర్సెంట్ వచ్చిందో కూడా నోటీస్ బోర్డులో పెడతారు. దీంట్లో రికమెండేషన్స్ కానీ లేకపోతే ఇంకేట్ కానీ ఏది జరగదని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరైతే బాగా రాశారో మన వాళ్ళంతా కూడా బాగా రాశారు అనుకుంటున్నాను. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ తప్పకుండా నా అభినందనలు. రేపు 29 మళ్ళీ ఒకసారి అందరిని కూడా కలిసేటట్టుగా వాళ్ళ పేరెంట్స్ కూడా కలిసేది కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మరోసారి మా రవి గారికి ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. ముందుగా అందరికీ వాళ్ళ పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఇవాళ మీరందరూ కూడా ఎగ్జామ్ బాగా రాశారని కోరుకుంటున్నాను. మీలో సెలెక్ట్ అయిన 100 పీపుల్ వాళ్ళ పేర్లు కూడా త్వరలో చెప్తాము. అందరికీ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు రవి అంకుల్ అందరికీ థ్యాంక్స్ అండి. మా వాలంటీర్స్కి కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ. స్కూల్ స్టాఫ్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇన్విజిలేటర్స్కి ప్రతి ఒక్కరికి చాలా కష్టపడ్డారు. థ్యాంక్స్ అండి. ముందుగా ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మన లైఫ్లో ఫాదర్స్ అందరూ ఒక బ్యాక్ బోన్లా ఉంటారు. అలాగే ఎడ్యుకేషన్ కూడా మన లైఫ్లో ఒక బ్యాక్ బోన్ లాగా మన కెరియర్స్ అన్ని రీచ్ అవ్వడానికి, గోల్స్ అన్నీ మన లైఫ్ సెటిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది పిల్లలు బాగా చదివే వాళ్ళు ఉన్నా కూడా చాలా రీజన్స్ వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలాంటి పిల్లలందరికీ సపోర్ట్ చేయాలనే మా ట్రస్ట్ నుంచి మేము అనుకుంటున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు పిల్లలందరికీ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ అండ్ వాళ్ళని తీసుకొచ్చిన పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. వచ్చిన పిల్లలందరికీ కూడా మీరందరూ చాలా కష్టపడి ఎగ్జామ్ రాస్తున్నారు అంతా కూడాను. దీంట్లో అంటే చాలామంది అంటే పూర్ పీపుల్ అంతా కూడా చాలామంది ఉన్నారు, చదవలేక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడాను. దీంట్లో మెరిట్ స్టూడెంట్స్ అందరికీ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పే ఒక ఆశయంతోనే జరుగుతూ ఉంటాను. కంపల్సరీ మీ రిజల్ట్ అన్నీ కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం. ఆ రోజు మీ ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా వస్తుంది, మెసేజ్ ద్వారా వస్తుంది మీ అందరికీ కూడా ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటో కూడా అన్నీ కూడా అంటాను. అది ఎప్పుడనేది కూడా డేట్ చెప్తారు ఇప్పుడు ఒకసారి మీకు ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అన్నీ కూడాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్గా చేయడానికి కారణమైన ముందుగా హర్షి రవి గారికి చాలా థ్యాంక్స్ అండి. అందులో మళ్ళీ మా డీజీఆర్ వాలంటీర్స్ అందరూ కూడా చాలా నిన్నటి నుంచి కూడా అందరూ చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. మళ్ళీ ఇక్కడ ఇంతకంటే కష్టపడిన హర్షి కాలేజ్ స్టాఫ్కి, ఇన్విజిలేటర్స్కి అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ కూడా థ్యాంక్ యూ.
అందులో మరికొత్త 100 మెంబర్స్ని తీసుకొని 6th నుంచి 10th వరకు 5 సంవత్సరాల పాటు ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ ఖాతా యూనిఫామ్ బుక్స్ అన్నీ కూడా డీజీఆర్ ట్రస్ట్ పే చేస్తుంది. ప్రతి సంవత్సరం 100 మంది అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 100 మందికి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ 100 మంది పిల్లలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 100 మంది పిల్లలు. ఇలా 5 సంవత్సరాల కాలంలో 500 మంది పిల్లలు పూర్తి స్థాయిలో వాళ్ళకి నచ్చిన స్కూల్లో, వాళ్ళు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో అదే స్కూల్లో టోటల్ ఫీజుతో పాటు యూనిఫామ్ బుక్స్ మొత్తం కూడా డీజీఆర్ ట్రస్ట్ ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కడ ఏ నియోజకవర్గంలో జరగని విధంగా 2వ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. దానికి ఈ సందర్భంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య మన దామచల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అందరూ ఒక్కసారి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.